మీరు ఎటువంటి మద్దతు తెలుపుతుంది? ఇక్కడ మీరు ఒక్కసారి అక్కడ బోర్డు చూస్తే అక్కడ వైల్డ్ ఎనిమల్స్ కానీ లేదంటే అక్కడ ఉన్న ప్రకృతికి సంబంధించిన ఏవైతే స్పేసెస్ ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేస్తే 25,000 రూపాయల జరిమానా, అట్లే 3 సంవత్సరాల జైలు శిక్ష అని అక్కడ క్లియర్ గా రాసి పెట్టింది. అక్కడ రెడ్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని జూమ్ చేస్తే మనకు అర్థమవుతుంది. అంటే దీని ప్రకారంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని 3 సంవత్సరాలు జైల్లో వేయాలా వద్దా? ఇప్పుడు మనకు నిజంగానే అక్కడ డ్యామేజ్ చేస్తలేరు అని మనం అనుకుంటే మీ మీడియా లోపలికి ఎందుకు పంపట్లేదు? కనీసం గేట్లన్నా దాటనిస్తున్నారా? ఇప్పుడు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఇన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, ఒక్కరినన్నా ఎంట్రీ ఉందా? ఒక్కరికైనా లోపలికి ఎంట్రీ ఉందా? అక్కడ బయోడైవర్సిటీ లేదు అనుకుంటే, అక్కడ అసలు పక్షులు లేవనుకుంటే, అక్కడ జంతువులు లేవనుకుంటే, అక్కడ చెట్లు లేవనుకుంటే ఎందుకు లోపలికి అలౌ చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు లోపలికి అలౌ చేయట్లేదు సీఎం రేవంత్ రెడ్డి? మేధావుల తరపు నుంచి కానీ ఎవరు కానీ వాళ్ళు కూడా ఎవరు స్పందించట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళ ఎవరి స్వప్రయోజనాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధికి సంబంధించిన ల్యాండ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులుగా వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తున్నారు. వాళ్ళకు తోడుగా మేము కూడా రేజ్ చేస్తున్నాం. తెలంగాణను సాధించుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా అయితే కీలక పాత్ర పోషించిందో అదే విధంగా ఇప్పుడు 400 ఎకరాల భూమిని కాపాడుకోవడానికి అన్ని విద్యార్థుల సంఘాలు కూడా ఐక్యమవుతున్నాయి. ఏ మేధావులు వచ్చి మాట్లాడుతున్నాం ఇది సాధ్యమవుతుంది, వాళ్ళు మాట్లాడుతూ వస్తుందా లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడుతూ వస్తుందా అని ఎవ్వరు వెయిట్ చేయట్లేదు. ఇక్కడ విద్యార్థులుగా మేము ఏం కాపాడుకోవాలో మా పొటెన్షియల్ ఏంటిదో కంపల్సరీ ఇప్పుడు మేము అందరి ముందు చూపించబోతున్నాం. తెలంగాణ రాష్ట్రానికే కాదు ఇండియా మొత్తానికి స్టూడెంట్ ప్రొటెస్ట్ ఏ విధంగా ఉంటుందో చూపించబోతున్నాం. మంత్రులు ఏం చెప్తున్నారంటే ఇది పెయిడ్ బ్యాచ్ తో